इन्नल हम्दुलिल्लाहि नहमदुहु व नस्तईनुहु व नस्तगफिरुह व नऊज़ु बिल्लाहि मिन शुरूरि अनफुसिना व मिन सय्यिआति आमालिना मन यहदिहिल्लाहु फला मुदिल्ल लहु व मन युद्लिल फला हादिय लहु व अशहदु अल्ला इलाहा इल्लल्लाहु वहदहु ला शरीक लहु व अशहदु अन्ना मुहम्मदन अब्दुहु व रसूलुहु अम्मा बाद फ़इन्न खैरल हदीसी किताबुल्लाह व खैरल हदी हदी मुहम्मदिन सल्लल्लाहु अलैहि वसल्लम व शर्रल उमूरि मुहदसातुहा व कुल्लु मुहदसतिन बिदअ व कुल्लु बिदअतिन ज़लाला व कुल्लु ज़लालतिन फिन्नार। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व अला आलि मुहम्मद कमा सल्लैता अला इब्राहीम व अला आलि इब्राहीम इन्नका हमीदुम मजीद। अल्लाहुम्मा बारिक अला मुहम्मद व अला आलि मुहम्मद कमा बारकता अला इब्राहीम व अला आलि इब्राहीम इन्नका हमीदुम मजीद। क़ाल अल्लाहु तआला फ़िल क़ुरानिल मजीद औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। या अय्युहन नासु उबुदू रब्बकुमुल्लज़ी खलक़कुम वल्लज़ीना मिन क़ब्लिकुम लअल्लकुम तत्तक़ून। रब्बि इश्रह ली सदरी व यस्सिर ली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली रब्बि ज़िदनी इल्मा आमीन। అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఆ అల్లాహ్ సర్వలోకాల సృష్టికర్త, సమస్త లోకవాసులకు పోషకుడు, పర్యవేక్షకుడు, పరిరక్షకుడు, తన దాసుల పట్ల గొప్ప మృదు స్వభావి, గొప్ప ప్రేమ మరియు వాత్సల్యం కలవాడు, అమితంగా క్షమించువాడు, అపారంగా కనికరించువాడు, మన పశ్చాత్తాపాన్ని స్వీకరించువాడు, తీర్పు దినపు యజమాని. అటువంటి అల్లాహ్ సుబ్హానహు తాలాకు మాత్రమే సర్వస్తోత్రములు, సర్వ ప్రశంసలు, సర్వ పొగడ్తలు శోభిస్తాయి. నా ప్రియమైన ధార్మిక సోదరులారా, కేవలం మానవ భౌతిక మనుగడ నిమిత్తం ఆ అల్లాహ్ సుబ్హానహు తాలా ఎన్నో ఏర్పాట్లు చేసి ఉన్నాడు. ఉదాహరణకు మన పాదాల కింద భూమిని ఒక పాన్పుగా తయారు చేశాడు. మన నెత్తిపై సప్తాకాశాలను ఒకదాని మీద ఒకటి స్తంభాలు లేకుండా నిల్చోపెట్టాడు. మనకు కనిపించే మొదటి ఆకాశాన్ని నక్షత్రాలతో ముస్తాబు చేశాడు. మరి ఆ ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించి మృత భూమి నుంచి ఎన్నో రకాల, ఎన్నో రుచుల, ఎన్నో రంగుల, ఎన్నో సువాసనల మరియు ఎన్నో ప్రయోజనాలు గల పంటలను ఉత్పత్తి చేస్తున్నాడు. తద్వారా మానవులకు ఉపాధిని కల్పిస్తున్నాడు. ఆ అల్లాహ్ సుబ్హానహు వ తాలాయే భూమి దొర్లిపోకుండా పర్వతాలను మేకుల మాదిరిగా పాతిపెట్టాడు. మరి అటువంటి అల్లాహ్ సుబ్హానహు తాలా మానవుల మార్గదర్శక నిమిత్తం ఎటువంటి ఏర్పాటు చేయకుండా ఉంటాడా? అసంభవం. మరి ఆ అల్లాహ్ సుబ్హానహు తాలా సర్వమానవాళి మార్గదర్శక నిమిత్తం, కేవలం ముస్లిముల కోసం కాదు, సర్వమానవాళి మార్గదర్శక నిమిత్తం ఆ అల్లాహ్ సుబ్హానహు తాలా ప్రవక్తలను పంపిస్తూ వచ్చాడు, గ్రంథాలను అవతరింప చేస్తూ వచ్చాడు. ఈ పరంపరలో అల్లాహ్ సుబ్హానహు వ తాలా చిట్ట చివరిగా అవతరింప చేసిన నిజ నిత్య పారాయణ గ్రంథం, సత్యాన్ని అసత్యాన్ని వేరు చేసి చూపించే సుస్పష్టమైన ఆదేశాలు కల గీటురాయి ఖురాన్ గ్రంథం. ఈ గ్రంథాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తాలా తన చిట్ట చివరి ప్రవక్త, హృదయాల విజేత, మానవ మహోపకారి అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హృదయ ఫలకాలపై అవతరింపచేశాడు. ప్రియమైన సోదరులారా, నేడు సమాజంలో మనం గమనిస్తే అన్ని రకాల సమస్యలు రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి. యాతన, సఫరింగ్ పెరుగుతూనే ఉంది.
రోజు రోజుకి మన జీవితాల్లో బాధలు, రోగాలు పెరుగుతూనే ఉన్నాయి. సమాజంలో చూస్తే మనము మానసిక రోగాలు, హత్యలు, ఆత్మహత్యలు, దౌర్జన్యాలు, విడాకులు, అబార్షన్లు, ప్రతీదీ మీరు ఏ ఈవిలైనా తీసుకోండి, ఏ పాపాన్నైనా తీసుకోండి, రోజు రోజుకి ఆ పాపాలు పెరుగుతూనే ఉన్నాయి, తగ్గడం లేదు. ఇలా ఎందుకు జరుగుతుంది, ఇలా ఎందుకు జరుగుతున్నది మనం తెలుసుకోవాలి. సోదరులారా, మన చుట్టూ ఉన్న ఈ విశ్వం గురించి ప్రజలకు 2 రకాల అభిప్రాయాలు ఉన్నాయి. మొట్టమొదటి అభిప్రాయం ఏమిటంటే, కొంతమంది ఏమంటున్నారు అంటే, ఒక పేలుడు జరిగి ఈ విశ్వం ఉనికిలోకి వచ్చింది అంటున్నారు. ఒక బ్లాస్ట్, ఒక ఎక్స్ప్లోజన్ జరిగి ఈ విశ్వమంతా కూడా అన్ని ఏర్పాట్లతో, అన్ని సదుపాయాలతో, అన్ని వసతులతో ఉనికిలోకి వచ్చింది అని కొంతమంది అంటూ ఉంటారు. అది వారి యొక్క అభిప్రాయం. వాళ్ళు ఎవరు? నాస్తికులు. వాళ్ళు ఏమంటారు అంటే, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ కూడాని వాటికవే ఒక బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారము వాటికవే ఒక పేలుడు జరిగి ఉనికిలోకి వచ్చాయి అంటున్నారు వాళ్ళు. సోదరులారా, చాలా జాగ్రత్తగా ఆలకించాలి. మనం ఒక టిష్యూ పేపర్ కూడా, మనం చేయి కడుక్కున్న తర్వాత తుడుచుకునే ఒక టిష్యూ పేపర్ కూడా దానికదే తయారవ్వదు. అటువంటిది మానవుల మనుగడ నిమిత్తం ఎటువంటి ఏర్పాట్లు జరగాలో అటువంటి ఏర్పాట్లు జరగడం యాదృచ్ఛికంగా జరిగే అవకాశం ఉందా? బై ఛాన్స్ ఒక పేలుడు జరిగిన తర్వాత ఇలా ఉనికిలోకి వచ్చే అవకాశం ఉందా? అసంభవం. మనం వార్తల్లో చదివాం, టీవీల్లో, న్యూస్ల్లో చూసాం ఎన్నోసార్లు. అక్కడెక్కడో పేలుడు జరిగింది, ఫలానా పార్కులో పేలుడు జరిగింది, ఫలానా హోటల్లో పేలుడు జరిగింది అని. అలా జరిగినప్పుడు ఉదాహరణకు తీసుకుంటే, కొన్ని సంవత్సరాల క్రితం ఒక పార్కులో హైదరాబాదులో పేలుడు జరిగింది. ఉగ్రవాదులు ఒక బాంబును పేల్చారు అక్కడ. అక్కడికి వెళ్ళి చూస్తే మీరు గమనిస్తే శవాలు చిందరవందరగా పడి ఉన్నాయి. హిందువులంతా ఒక పక్క, క్రైస్తవులంతా ఒక పక్క, ముస్లిములంతా ఒక పక్క, మళ్ళీ వాళ్ళల్లో చిన్నపిల్లలు ఒక పక్క, పెళ్ళైన వాళ్ళు ఇంకొక పక్క, ముసలి వాళ్ళు ఇంకొక పక్క పడి లేరక్కడ. అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, అన్ని వయసులో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఎలా పడితే అక్కడ చిందరవందరగా పడిపోయి ఉన్నారు. దే వర్ జస్ట్ స్కాటర్డ్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్. అంటే చెప్పడం ఏమిటంటే సోదరులారా, ఒక పేలుడు జరిగి, ఒక ఎక్స్ప్లోజన్ జరిగి ఆర్డర్ అనేది ఫామ్ అవ్వదు. ఏ వస్తువు ఎక్కడ ఉండాలో అక్కడికి రాదు. ఒక పేలుడు జరిగి చిందరవందరగా ఉంటుంది జరిగిన తర్వాత. గమనించండి. మరి వీళ్ళు ప్రతిదానికి అంతా సైన్స్ అండి, అంతా సైన్స్ అండి అంటుంటారు. వీళ్ళ వాదనే తీసుకుంటే, ఈ నాస్తికుల వాదనే తీసుకుంటే, వాళ్ళే అంటున్నారు, మన సౌర వ్యవస్థలో సూర్యుడు చుట్టూ ఉన్న ప్రతి ప్లానెట్, ప్రతి గ్రహం ఒక నిర్ణీత కక్షలో సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉందట. ఒక పేలుడు జరిగి ఒక డెఫినెట్ ఆర్బిట్లో, ఒక నిర్ణీత కక్షలో ఈ గ్రహాలు తిరగడం అనేది జరుగుతుందా? అలా సంభవిస్తుందా? అలా ఎన్నటికీ జరగదు. అలాగే మీరు ఒక ఆటంని తీసుకుంటే, మనకు కళ్ళకి కనిపించని ఒక సూక్ష్మమైన ఆటంని తీసుకుంటే, ఒక అణువును తీసుకుంటే, మీరు అందులో కూడా అటువంటి గొప్ప ఏర్పాటు ఉంది. ప్రతి ఎలక్ట్రాన్ కూడా ప్రతి ఆటంలో, కొన్ని ఆటమ్స్లో కాదు, చాలా వరకు ఆటమ్స్లో కాదు, ప్రతి ఆటంలో, ప్రతి అణువులో కూడా, ప్రతి న్యూక్లియస్కి చుట్టూ, ప్రతి సెల్లో ప్రతి ఎలక్ట్రాను దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఇన్ వెల్ డిఫైన్డ్ ఆర్బిట్స్. ఇలా జరిగే అవకాశం ఉందా? ఇంత డెఫినెట్నెస్, ఇంత ఆర్డర్లీనెస్ ఒక పేలుడు జరగడం అనేది ముమ్మాటికి అసంభవం. కాబట్టి సోదరులారా, ఈ నాస్తికుల వాదన ఏదైతే ఉందో వాళ్ళది చాలా అన్సైంటిఫిక్ వాదన. మరి ఈ నాస్తికుల పర్సంటేజ్ మనం తీసుకుంటే ఎప్పటికప్పుడు ఈ సృష్టిలో చాలా తక్కువ మందే ఉన్నారు.
పర్సంటేజ్ వాళ్ళది ఎప్పుడూ కూడా అల్పమే, ఇన్సిగ్నిఫికెంటే. మరి ఈ నాస్తికులను పక్కన పెట్టేస్తే ఆస్తికులను తీసుకుంటే మనం ఈ రోజున సమాజంలో అంటే దేవుడు ఉన్నాడు, ఈ సృష్టి వెనకల దేవుడు ఉన్నాడు అని నమ్మే వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది, మెజారిటీ ఎవరంటే ఆస్తికులే, హూ బిలీవ్ దట్ గాడ్ ఎగ్జిస్ట్స్. మరి వీళ్ళలో తీసుకుంటే ఈ రోజున దైవత్వాన్ని అస్తగ్ఫిరుల్లా ప్రతిదానికి ఆపాదించేశారు చాలామంది. రాళ్లకు ఆపాదించారు, చెట్లకు ఆపాదించారు, సముద్రాలకు నదులకు ఆపాదించారు, జంతువులకు, కీటకాలకు, పక్షులకు, చేపలకు, చనిపోయిన వాళ్ళకి, సమాధులకు, జెండాలకు, కుండలకు, ఒకటేమిటి ప్రతి దానికి ఆపాదించేశారు. ఈ సృష్టితాల్లో ఉన్న ప్రతి వస్తువుకి అల్లాహు అక్బర్, అల్లాహ్ క్షమించుగాక దైవత్వాన్ని మనుషులు ఆపాదించేశారు. రకరకాల రూపాల్లో చెక్కుకొని మరిని పూజించుకుంటున్నారు. అస్తగ్ఫిరుల్లాహ్. సోదరులారా గమనించండి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియచేస్తున్నాడు సూరా నహల్ సూరా నంబర్ 16 ఆయత్ నంబరు 20. జాగ్రత్తగా గమనించాలి మీరు. అల్లాహ్ అంటున్నాడు, ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం వల్లదీన యద్ఊన మిన్ దూనిల్లాహి లా యఖ్లుకూన షైయన్ వహుం యఖ్లకూన్. అల్లాహు అక్బర్. సూరా నహల్ సూరా నంబర్ 16 ఆయత్ నంబరు 20. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇన్షాల్లా వెరిఫై చేసుకోవచ్చు. స్పష్టంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియచేస్తున్నాడు ఏమని, అల్లాహ్ను వదిలి వాళ్ళు ఎవరినైతే పిలుస్తున్నారో, ఎవరి వద్దనైతే వాళ్ళు పిలుస్తున్నారో, నిలబడి, కూర్చొని, మోకరిల్లి, ఎలాగైతేనేమి అల్లాహ్ను వదిలి వాళ్ళు ఎవరినైతే పిలుస్తున్నారో, ఎవరి దగ్గర అయితే వాళ్ళు మొర పెట్టుకుంటున్నారో వారు ఏ వస్తువును సృష్టించలేదు కాదు. మనం ఖురాన్ చదువుతున్నప్పుడు అల్లాహ్ అంటాడు, అఫలా యతదబ్బరూనల్ ఖురాన్. మీరు ఖురాన్ గురించి యోచన చేయరా? విల్ యూ నాట్ పాండర్ ఆన్ ఖురాన్ అని అల్లాహ్ తఆలా ప్రశ్నిస్తున్నాడు సూరా నిసాలో. మనం చాలా జాగ్రత్తగా చదవాలి. ఏ పదానికి ఆ పదం అర్థం ఏమిటి తెలుసుకోవాలి. మనకు తెలియకపోతే ధర్మ పండితుల్ని అడిగి, స్కాలర్స్ని అడిగి మనము అర్థం చేసుకోవాలి, మన సందేహాల్ని నివృత్తి చేసుకోవాలి. సోదరులారా, వారు ఎవరినైతే అల్లాహ్ను వదిలి ఎవరినైతే పిలుస్తున్నారో వారు ఏ వస్తువును కూడా సృష్టించలేరు. దే డోంట్ హ్యావ్ ద కెపాసిటీ టు క్రియేట్. వారు ఏ వస్తువును కూడా సృష్టించలేరు. అంతేకాక పైగా వారే స్వయంగా సృష్టించబడిన వారు అంటున్నాడు. అల్లాహు అక్బర్. మరి చూడండి, ఈ చెట్లు, ఈ రాళ్ళు, ఈ నదులు, ఈ సముద్రాలు, ఈ పక్షులు, ఈ చేపలు, ఈ జంతువులు, కొంతమంది దైవ దూతల్ని ఆరాధిస్తున్నారు, కొంతమంది పుణ్య పురుషుల్ని ఆరాధిస్తున్నారు, కొంతమంది దైవ ప్రవక్తల్ని ఆరాధిస్తున్నారు. దేన్ని ఈ సృష్టితంలో వదిలిపెట్టలేదు. వాళ్ళంతా ఎవరు? క్రీచర్స్. అల్లాహ్ సృష్టించిన వాళ్ళందరూ కూడా. ఎవ్వరు కూడా, ఏ మనిషి అయినా కూడా ఈ ప్రపంచంలో ఏమైనా సృష్టించాడా అండి? ప్రొడక్షన్ వేరు, క్రియేషన్ వేరు. మ్యానుఫ్యాక్చరింగ్, ప్రొడక్షన్ ఇవి వేరు, క్రియేషన్ వేరు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూర్యుడిని సృష్టించినప్పుడు ఏదో ఒక ప్రోటోటైప్ని తీసుకొని దానికి అనుగుణంగా సృష్టించలేదు. కున్ ఫయకున్. అల్లాహ్ అనుకున్నాడు, ఈ విశ్వమంతా ఉనికిలోకి వచ్చింది. అల్లాహు అక్బర్. అల్లాహ్ దేనిని ఒక బ్లూ ప్రింట్గా, ఒక ప్రోటోటైప్గా తీసుకొని సృష్టించలేదు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అటువంటి అవసరం అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు లేదు. సోదరులారా, మరి మీకు ఒక సందేహం రావచ్చు, మరి ఈ విధంగా చాలామంది ప్రాపంచికంగా ఎంతో జ్ఞానం ఉండి కూడా మరి దేవుని విషయానికి వచ్చేసరికి ఎందుకు ఇలా చేస్తున్నారు? ఒక సందేహం. ఇందులో ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, సైకాలజిస్టులు ఉన్నారు, టీచర్లు ఉన్నారు, రకరకాల పనులు చేసే మెకానికల్ ఉన్నారు. ప్రాపంచికంగా అన్ని చోట్ల వాళ్ళు లాజికే యూజ్ చేస్తారు. మరి వాళ్ళే మూర్ఖులేం కాదు. వాళ్ళంతమంది మూర్ఖులా అండి? కానే కాదు.
కానీ వారు దేవుని విషయానికి వచ్చేసరికి ఎందుకు సృష్టితాలను ఆరాధిస్తున్నారు? సమాధానం చూడండి. అల్లా అంటున్నాడు సూరా జుమర్ సూరా నంబర్ 39 ఆయతు నంబరు 3లో ఏమంటున్నాడు అంటే, మా నఅబుదుహుం ఇల్లా లియుకర్రిబూనా ఇలల్లాహి జుల్ఫా. ఈ ఆయతులో అదొక భాగం. దాని యొక్క అర్థం ఏమిటంటే, వాళ్ళు అంటున్నారు ప్రత్యేకంగా ఎవరైతే సమాధుల దగ్గరికి, మన ముస్లిములు సమాధుల దగ్గరికి ఎవరైతే పూజిస్తున్నారో వాళ్ళ యొక్క అభిప్రాయం గమనించండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాయే స్వయంగా తెలియచేస్తున్నాడు. ఇవి మీ మాటలో నా మాటలో కాదు. సూరా జుమర్ 39:3. అల్లాహ్ ఏమంటున్నాడు, ఈ పెద్దలు, ఈ గురువులు, ఈ పుణ్యపురుషులు మమ్మల్ని అల్లాహ్ సాన్నిధ్యానికి చేర్చటంలో తోడ్పడతారని భావించి మాత్రమే మేము వీళ్ళను ఆరాధిస్తున్నాము అని అంటారు. మేము అసలు అల్లానేనండి నమ్మేది, దైవంగా ఆయన ఒక్కడే దేవుడు అని అంటూనే ఏమంటున్నారు అంటే, ఈ పుణ్యపురుషులు, ఈ మా పెద్దలు, ఈ మా గురువులు, ఈ మా వలీలు మాకు అల్లా యొక్క సాన్నిధ్యం, ప్రాక్సిమిటీ పొందడంలో తోడ్పడతారు అని మాత్రమే మేము వీళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళని కొలుస్తున్నాము, ఒక మధ్యవర్తిగా వీళ్ళని ఉంచుతున్నాము అంతే అంటారు వాళ్ళు. అల్లాహు అక్బర్. మరి దానికి మనం అడిగామనుకోండి, వాళ్ళ దగ్గర ఒక మంచి ఉదాహరణ ఉంది. వాళ్ళు ఏమంటారంటే, ఏం బాషా భాయ్, అబ్దుల్ కరీం భాయ్, మీరు కలెక్టర్ దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళగలరా అంటారు. మీరు కలెక్టర్ దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళగలరా? మనం వెళ్ళలేం కదండి, డైరెక్ట్గా వెళ్ళలేము. మనకి మధ్యవర్తి ఎవరో ఉండాలి. కలెక్టర్ తెలిసిన వ్యక్తి ఉండాలి, ఆ వ్యక్తి మనకు కూడా తెలిసి ఉంటే ఆ వ్యక్తి ద్వారా మనం వెళ్ళగలం అంటారు వాళ్ళు. అల్లాహు అక్బర్. అల్లా అంటాడు, వలం యకుల్లహు కుఫువన్ అహద్. అల్లాహకు ఎటువంటి పోలిక లేదు. అల్లాహకు ఈ సృష్టిలో ఎటువంటి పోలిక లేదు. ఆయనకు ఎవరు సరి సమానం కారు. కలెక్టర్కి అల్లాహకు పోలిక? అస్తగ్ఫిరుల్లా. కలెక్టర్కి నిజంగానే మీరెవరో తెలీదు, బాషాభాయ్ ఎవరో తెలీదు, అబ్దుల్లా ఎవరో తెలీదు, అబ్దుల్ రెహమాన్ ఎవరో తెలీదు, చాంద్ భాయ్ ఎవరో తెలీదు కలెక్టర్కి. కానీ అల్లాహకు తెలీదా అండి? అల్లాహకి మనము మన మాతృగర్భాల్లో తయారవుతున్నప్పుడు కూడా తెలుసు. దానికన్నా ముందు మనం ఆత్మరూపంలో ఉన్నప్పుడు ఊర్ధ్వ లోకాల్లో అల్లా వద్ద, అప్పుడు కూడా అల్లాహకు తెలుసు. సోదరులారా, మనం చనిపోయిన తర్వాత సమాధిలోకి చేరుకుంటామే, బర్జాఖ్లోకి, అప్పుడు కూడా మన గురించి అల్లాహకు తెలుసు. మనం ఎప్పుడు లేపబడతామో కూడా అల్లాహకు తెలుసు. మన పరిస్థితుల గురించి సంపూర్ణమైన అవగాహన ఉన్నవాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, సర్వజ్ఞాని, అల్ అలీం, అస్ సమీ, అన్నీ వినేవాడు, అల్ బసీర్, అన్నీ చూసేవాడు, ఆల్ సీయింగ్. అల్లా యొక్క గుణగణాల్లో మీరు కేవలం ఒకటి తీసుకోండి. ఉదాహరణకు అస్ సమీ అంటే ది ఆల్ హియరింగ్, అన్నీ వినేవాడు. ఇంకా 2 నెలల్లో మనకి బక్రీద్ పండగ ఉంది. హజ్ సమయంలో సుమారు కాబతుల్లా దగ్గర 25-30 లక్షల మంది ఉంటారు. అల్లాహు అక్బర్. 25-30 లక్షల మంది అరాఫత్ రోజున దువా చేస్తుంటే ప్రతి ఒక్కరి దువా కూడా అల్లాహ్ స్పష్టంగా వినగలడు. ప్రతి ఒక్కడి దువా 25-30 లక్షల మంది అక్కడ వేడుకుంటూ ఉంటారు. మరి వాళ్ళు మాత్రమే కాదు ఆ రోజున వేడుకునేది, ఈ ప్రపంచంలో ఉన్న ఎన్నో కోట్ల మంది వేడుకుంటూ ఉంటారు. ఈ ప్రపంచంలో సుమారు 700 కోట్లు జనాభా ఉంటే అందులో 200 కోట్లకు పైగా ముస్లింలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా వేడుకుంటూ ఉంటారు. అల్లాహు అక్బర్. అందరి దువాలను అల్లా తాలా ఆలకిస్తూ ఉంటాడు. ఎక్కడా ఏ కన్ఫ్యూజన్ రాదు. నేను ఫోన్లో మాట్లాడుతూ ఉంటే మీలో ఎవరైనా సరే ఇద్దరు నా పక్కన నిల్చొని మాట్లాడుకుంటూ ఉంటే బిగ్గరగా, ప్లీజ్ భాయ్ కొంచెం అని మీకైనా చెప్తాను, లేదా నేనైనా పక్కకి వెళ్ళిపోతాను. అది మనిషి యొక్క ఇన్కెపాసిటీ, డిఫెక్ట్, లోపం. అది మన కెపాసిటీ అంతవరకే. ఎట్ ఏ టైమ్ 2 స్టూడెంట్స్ లేచి టీచర్ని ప్రశ్న వేస్తే ఇద్దరికి సమాధానం ఇవ్వలేడు ఏ టీచర్ కూడా. 1 by 1 అంటాడు. ఫస్ట్ మీరు అడగండి, తర్వాత మీరు. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందరి సర్వ మానవాళి యొక్క మొర ఆలకించగలడు. అంతేకాదు
దైవ దూతలు ఏ విధంగా స్తుతిస్తున్నారో, జిన్నాతుల్లో ఉన్న విశ్వాసులు కూడా ఏ విధంగా స్తుతిస్తున్నారో, ఎవరు ఏ మొర పెట్టుకుంటున్నారో, జంతువులు, చెట్లు, రాళ్ళు, చేపలు, దైవ దూతలు, ఏంజల్స్, వీళ్ళందరూ కూడా అల్లాను నిరంతరం స్తుతిస్తూనే ఉంటారు. కానీ వారు ఏ విధంగా స్తుతిస్తున్నారో వారి యొక్క హమ్ద్ ఉందే మనకు అర్థం కాదు, కానీ అల్లాహకు తెలుసు అని అల్లాహ్ అంటున్నాడు ఖురాన్లో. ఈవెన్ నాన్ లివింగ్ థింగ్స్ ఆర్ వర్షిపింగ్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇన్ దేర్ ఓన్ వే అండ్ అల్లాహ్ నోస్ హౌ. వీళ్ళందరి మొర అల్లాహ్ తాలా ఆలకించగలడు. అటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు సర్వజ్ఞానికి, అల్ అలీం, అస్ సమీ, అల్ బసీర్, అల్ లతీఫ్, అల్ ఖబీర్, అటువంటి అల్లాహ్ను తీసుకొని వచ్చి మీరు కలెక్టర్తో పోలుస్తారా? అస్తగ్ఫిరుల్లా. ఆ ఉదాహరణే తప్పు, ఆ పోలికే తప్పు సోదరులారా. మరి దాని యొక్క పరిణామం ఏమిటంటే ఆ విధమైన ఆలోచన, అటువంటి అభిప్రాయం, అటువంటి విశ్వాసం కలిగి ఉంటే దాని యొక్క పరిణామం గమనించండి. అల్లాహ్ అంటున్నాడు సూరా యూసుఫ్లో, సూరా నంబర్ 12 ఆయతు నంబర్ 106లో, వమా యుమిను అక్సరుహుం బిల్లాహి ఇల్లా వహుం ముష్రికూన్. 12:106 గుర్తుపెట్టుకోండి. కనీసం ఈ ఒక్క ఆయతైనా మీరు గుర్తుపెట్టుకొని ఇంటికి వెళ్ళి ఖురాన్ తీసి చూడండి. 12:106. అల్లాహు అక్బర్. అల్లాహ్ తాలా తెలియచేస్తున్నాడు, వారిలో చాలామంది అల్లాను విశ్వసిస్తూ కూడా, అల్లాను విశ్వసించే వాళ్ళు ఎవరండి? ముస్లిములు, విశ్వాసులు. మనం వారిలో అంటే ముస్లిముల్లో, విశ్వాసుల్లో, అమాంగ్స్ ద బిలీవర్స్, వారిలో చాలామంది అల్లాను విశ్వసిస్తూ కూడా ఆయనతో పాటు ఇతరులను భాగస్వాములుగా నిలబెడుతున్నారు. చూడండి, మరి ఎవరి గురించి అవతరించింది ఆయత్ ఇది? విశ్వాసుల గురించే. అల్లాను విశ్వసిస్తున్నారు ఒక పక్క, మీ దేవుడు ఎవరు భయ్ అంటే అల్లా అంటాడు. మరి లేదండి ఈయన మా వలి, ఈయన మాకు మధ్యవర్తి అంటాడు. అల్లాహు అక్బర్. మరి మీ వలి గారు, మనందరి వలి గారు, పుణ్యపురుషుడైన ఆ వ్యక్తి, చనిపోయిన ఆ వ్యక్తి బతికి ఉన్నప్పుడు ఎవరిని ఆరాధించేవాడండి? ఆయన ఎక్కడైనా సరే మనకు చెప్పాడా, నేను చనిపోయిన తర్వాత మీరు సమాధి కట్టి నా సమాధి వద్దకు వచ్చి నన్ను ఆరాధించండి, మీ మొరలు నేను ఆలకిస్తాను అని చెప్పాడా ఎక్కడైనా? ఎక్కడ ఆధారాలు లేవు సోదరులారా. ఎక్కడా కూడా. వాళ్ళు రాసిన గ్రంథాలు కూడా ఉన్నాయి. అబ్దుల్ ఖాదిర్ జిలానీ రహమతుల్లాహ్ అలై రాసిన పుస్తకాలు కూడా ఉన్నాయి, కానీ ఎక్కడా మనకి ఆధారాలు లేవు. వాళ్ళు ఎప్పుడూ చెప్పలేదు. వారు వాస్తవానికి పుణ్యపురుషులే, అల్హమ్దులిల్లా. వారు వాస్తవానికి పుణ్యపురుషులే, అందులో ఏమాత్రము అబద్ధం లేదు, వాస్తవం అది. సోదరులారా గమనించండి, నేను ఖుత్బా మొదటిలో మీ ముందు ఒక ఆయత్ను పఠించాను. సూరా బకరాలోని ఆయత్ నంబర్ 21, 2:21. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్, బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. యా అయ్యుహన్నాసు ఉబుదు రబ్బకుముల్లజీ ఖలకకుం వల్లజీన మిన్ కబ్లికుం లఅల్లకుం తత్తఖూన్. అల్లాహ్ అంటున్నాడు, ఓ మానవులారా, సర్వ మానవాళిని ఉద్దేశించి అంటున్నాడు, ముస్లిములారా కాదు, ఓ మానవులారా, మిమ్మల్ని మీ పూర్వం వారిని సృష్టించిన, మిమ్మల్ని మీ తాత ముత్తాతల్ని, మీ పూర్వం వారిని, మీకన్నా ముందు వారిని సృష్టించిన మీ నిజ ప్రభువును ఆరాధించండి, తద్వారా మీరు భయభక్తుల వైఖరి అవలంబించవచ్చు అంటున్నాడు. తద్వారా మీరు భయభక్తుల వైఖరి అవలంబించవచ్చు అంటున్నాడు. ఏ ఇన్సానో తుమ్ లోగ్ उसकी इबादत करो जिसने तुम्हें और तुम्हारे बाप दादाओं को, तुम्हारे से पहले वाले लोगों को पैदा फरमाया, वजूद में लेकर आया, ताकि तुम मुत्तकी बन जाओ, परहेजगार बन जाओ. बस एक ही एक रास्ता है. परहेजगारी चाहते हो, मुत्तकीन बनना चाहते हो, do you want to become God fearing, a pious person so that you can enter Jannah? This is the only way.
ఏమిటది? మిమ్మల్ని మీ పూర్వం వారిని సృష్టించిన మీ నిజ ప్రభువును ఆరాధించండి అంటున్నాడు. చాలా జాగ్రత్తగా ఆలకించండి. ప్రళయానికి ముందు, ఖయామత్కి ముందు కూడా ఎవరైతే పుట్టి కొద్దిసేపు బతికుండి చచ్చిపోతాడో అతనికి కూడా వర్తిస్తుంది ఈ ఆయతు. చివరి మనిషి పుట్టాడు, చచ్చిపోయాడు, నిన్ను ఎవడైతే పుట్టించాడో సృష్టించాడో నీ పూర్వం వారిని ఎక్కడి వరకు? ఆదం అలైహిస్సలాం వరకు. ఆదం అలైహిస్సలాం వరకు మధ్యలో ఎవరున్నారు? వలీలు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు. ఇబ్రాహీం అలైహిస్సలాం, నూహ్ అలైహిస్సలాం, మూసా అలైహిస్సలాం, మరియం కుమారుడైన ఈసా అలైహిస్సలాం, చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, వీళ్ళందరూ ఉన్నారు. అలా వెనక్కి వెళ్తే మొట్టమొదటి మానవుడు ఎవరండి? ఆదం అలైహిస్సలాం. ఆయన గారి భార్య హజరత్ హవ్వా. అక్కడి వరకు మీరు వెళ్ళిపోతే మిమ్మల్ని మీ పూర్వం వారిని సృష్టించిన మీ నిజ ప్రభువును ఆరాధించండి అంటున్నాడు. ఇది మనుషుల విషయం. మనుషుల కన్నా ముందు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జిన్నాతులను సృష్టించాడు. జిన్నాతుల కన్నా ముందు అల్లాహ్ తాలా దైవదూతల్ని సృష్టించాడు, ఏంజిల్స్ని. వాళ్ళందరికన్నా ముందు ఎప్పటి నుంచో అన్నమాట. అంటే అల్లాహ్ తాలాకు సమయము వర్తించదు, సమయాన్ని కూడా సృష్టించిన వాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అందుకే అల్లాహ్కున్న గొప్ప శుభనామాల్లో ఒక పేరు ఏమిటండి? అల్ అవ్వల్. హీ ఈజ్ ద ఫస్ట్. ఆయన మొట్టమొదటి వాడు, ఆయన ఒక్కడే సృష్టికర్త. ఆయన్ను మినహాయించి ప్రతీది సృష్టితమే. అల్లాహు అక్బర్. ఆరాధన అనేది కేవలం అల్లాహకు మాత్రమే, సృష్టికర్తకు మాత్రమే శోభిస్తుంది. ఇస్లాం ధర్మంలో దేవుడు ఎవరయ్యా అంటే ఒకే ఒక పదంలో చెప్పచ్చు. మనం ఏమని చెప్పచ్చండి? సృష్టికర్త. దట్స్ ఆల్. క్రిస్టల్ క్లియర్ అన్నమాట. ఎక్కడ ఏ డౌట్ లేదు. నో మిన్సింగ్ ఆఫ్ వర్డ్స్. సోదరులారా, సృష్టికర్త మిమ్మల్ని మీ పూర్వం వారిని ఎవరైతే సృష్టించాడో ఆయన మీ నిజ ప్రభువు. ఆయన్ని మాత్రమే ఆరాధించండి, తద్వారా మీరు భయభక్తుల వైఖరి అవలంబించవచ్చు అని అల్లాహ్ తాలా తెలియచేస్తున్నాడు. మీరు ఆలోచించండి, చల్లని మనసుతో ఆలోచించండి, లోతుగా పరిశీలించండి. మీ ముందు నేను ఎన్నో ఆయతుల్ని ఉంచాను, ఆధారాలను ఉంచాను, ప్రూఫ్స్ని ఉంచాను. మీరు వాటి గురించి ఆలోచించండి, పరిశోధన చేయండి. మీరు మొట్టమొదటి మానవుడైన ఆదం అలైహిస్సలాం ఎవరిని ఆరాధించాడండి? సృష్టికర్తనే, అల్లాను ఆరాధించాడు. ఆయన గారి భార్య అల్లాని ఆరాధించాడు. ప్రతి ప్రవక్త మనల్ని పిలిచింది, మనుషుల్ని పిలిచింది దేని వైపు? సృష్టికర్తను ఆరాధించడం వైపు పిలిచారు. కూలు లా ఇలాహా ఇల్లల్లా, చెప్పండి లా ఇలాహా ఇల్లల్లా. లేరెవ్వరు ఆరాధనకు అర్హుడు అల్లా తప్ప. చెప్పండి, నమ్మండి ఈ విషయాన్ని, మీరు మోక్షాన్ని పొందుతారు అని ప్రతి ప్రవక్త యొక్క సందేశం ఇదే. అవునా కాదా? మరి వీళ్ళందరూ సృష్టితాల యొక్క దాస్యం నుంచి మనల్ని విడిపించి సృష్టికర్త యొక్క దాస్యం వైపు పిలిచారు మనల్ని. అయినా కూడా మానవులు ఈ రోజున మరి ఆ సృష్టికర్త మనల్ని ఉద్దేశించి ఏమంటున్నాడు ఖురాన్లో? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితం ఏమిటి? ఉస్వతున్ హసనా. అల్లా అంటున్నాడు మనందరికీ ఉస్వతున్ హసనా. ది రోల్ మోడల్ ఎవరండి? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. మరి ఆ ఖురాన్ గ్రంథంలో ఏ గ్రంథాన్ని అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా ఏ గ్రంథం ప్రకారం అయితే ఆచరణ చేశారో మరి ఆ గ్రంథంలో ఏముంది, సందేశం ఏమిటి మనం తెలుసుకోవాలి కదా. అది తెలుసుకోకపోవడం వల్లనే, ఎందుకంటే హుదల్లిన్నాస్ అల్లా అంటున్నాడు ఖురాన్ గురించి, హుదల్లిన్నాస్. ఖురాన్ గ్రంథము సర్వమానవాళికి మార్గదర్శకం అంటున్నాడు. సోదరులారా, ఒక వర్కింగ్ మాన్యువల్ అది. అందులో ఏముందో మనకి తెలియక, తెలుసుకోక మనం ఏం చేస్తున్నాము? అల్లకల్లోలం సృష్టిస్తున్నాము. పాపాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ఈ రోజున అల్లాహు అక్బర్, ముస్లిం సమాజంలో కూడా విడాకుల సంఖ్య తీసుకుంటే ద రేట్ ఆఫ్ డివోర్స్ ఇంక్రీజింగ్. కాదని చెప్పండి నాకు మీరు. విడాకులు ప్రతి పాపం మీరు తీసుకోండి, మనలో కూడా, మన సమాజంలో కూడా ఈ రోజున అది కనిపిస్తుంది. వడ్డీ హరాం అని తెలుసు, అయినా కూడా వడ్డీకి ఇచ్చే వాళ్ళు ఉన్నారు, వడ్డీకి తీసుకునే వాళ్ళు ఉన్నారు. అల్లాహు అక్బర్.
వరకట్నం లేదు మన దగ్గర, మెహర్ ఇవ్వాలి, ఇది సున్నతు. కానీ కట్నాలు తీసుకుంటున్నారు, కట్నాలు ఇస్తున్నారు. బ్యాండ్ బాజా లేదు మన దగ్గర, బ్యాండ్ బాజా కూడా డబ్బులు ఖర్చు పెట్టి పాపాన్ని కొనుక్కుంటున్నారు. అల్లాహు అక్బర్. ఇవన్నీ చేస్తూ పోతున్నారు. మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దేనికోసం అయితే శ్రమించారో మనం దాని మీద నీళ్లు పోసేస్తున్నాం. సోదరులారా, మనం తెలుసుకోవాలి అల్లా యొక్క సందేశం ఏమిటి, ప్రవక్త గారి సున్నతి ఏమిటో. మరి వాస్తవాన్ని గమనించండి. చిట్ట చివరి ఆయత్ మీ ముందు ఉంచి ముగిస్తాను ఇన్షాల్లా. అల్లా అంటున్నాడు సూరా బకరాలో, సూరా నంబర్ 2 ఆయత్ నంబర్ 186. మరి ఎవరైతే కలెక్టర్ యొక్క ఉదాహరణ ఇస్తున్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా వినాలి ఈ ఆయతని. 2:186 అల్లా అంటున్నాడు, వైదా సాలకుం ఇబాదీ అన్నీ ఫఇన్నీ కరీబ్ ఉజీబు దావతద్దాయి ఇదా దాని ఫల్యస్తజీబూలి వల్యుమిను బి లఅల్లహుం యర్షుదూన్. సుస్పష్టమైన ఆయత్ సోదరులారా, గమనించండి. అల్లా అంటున్నాడు, ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నా దాసులు నా గురించి నిన్ను అడిగితే, నా దాసులు నా గురించి అబౌట్ మీ నిన్ను అడిగితే నేను వారికి అత్యంత సమీపంలోనే ఉన్నానని పిలిచేవాడు నన్ను ఎప్పుడు పిలిచినా, అల్లాహు అక్బర్, పిలిచేవాడు నన్ను ఎప్పుడు పిలిచినా సరే నేను అతని పిలుపుని ఆలకించి ఆమోదిస్తానని నువ్వు వారికి చెప్పు. whenever you call him he will respond, he will listen to your call and he will respond. పిలిచిన వాడు ఎప్పుడు పిలిచినా సరే, ఎక్కడి నుంచి పిలిచినా సరే. యూనుస్ అలైహిస్సలాం చేప కడుపులోంచి పిలిచాడు, ఆలకించలేదా అతని మొర? ఆలకించాడు. సోదరులారా, వాళ్ళే మనకు రోల్ మోడల్స్, మన ప్రవక్తలే మనకు రోల్ మోడల్స్, మనకు ఆదర్శం. సోదరులారా గమనించండి. పిలిచినవాడు నన్ను ఎప్పుడు పిలిచినా సరే నేను అతని పిలుపును ఆలకించి ఆమోదిస్తానని నువ్వు వారికి చెప్పు. కాబట్టి వారు కూడా నా ఆదేశాన్ని శిరసా వహించాలి, నన్ను విశ్వసించాలి. ఏ విధంగా విశ్వసించాలో ఆ విధంగా విశ్వసించాలి. నన్ను ఏ విధంగా విశ్వసించాలో అల్లాను ఆ విధంగా విశ్వసించాలి. తద్వారానే వారు సన్మార్గ భాగ్యం పొందగలుగుతారు అని చెప్పారు. అంటే సన్మార్గం అంటే ఏంటండి? మన ఆరాధన కేవలం అల్లాహకు ప్రత్యేకం చేయడమే ఫస్ట్ పాయింట్. సిరాతుల్ ముస్తఖీం అంటే మనం నమ్మాల్సిన విషయం ఏమిటి? అల్లాహ్ను తప్ప ఇంకెవ్వరిని ఆరాధించకూడదు. అల్లాహ్ను తప్ప ఇంకెవ్వరిని ఆరాధించకూడదు. మన మొరలని ఆలకించేవాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. మనం ఏదైతే బలి ఇస్తున్నామో, దానాలు చేస్తున్నామో, సదకా ఖైరాత్, నమాజ్ చేస్తున్నామో, దువా చేస్తున్నామో, ఇవన్నీ అల్లాహకే చెందాలి. ప్రతీది అల్లాహకే చెందాలి. మధ్యవర్తి అవసరం లేదు. ప్రవక్తలు కూడా మధ్యవర్తులే. ఏ విధంగా? సందేశాన్ని అల్లాహ్ నుంచి మనకు తీసుకొని వచ్చారు, ఆ విధంగా మధ్యవర్తులు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా మీరు నా సమాధి వద్దకు వచ్చి నా ద్వారా మీరు వేడుకోండి అని చెప్పలేదు ఎక్కడ కూడా. ఎవ్వరూ కూడా అటువంటి ఆధారము ప్రవేశపెట్టలేరు. ఇటువంటి ఆచరణ మీకు కేవలము భారతదేశంలో, బంగ్లాదేశ్లో, పాకిస్తాన్లో మాత్రమే కనబడుతుంది ఈ సమాధి పూజ అన్నది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ఇటువంటి షిర్క్ నుంచి రక్షించుగాక. ఆమీన్. మనందరి పాపాలు మన్నించబడి మనం అందరము కూడా అల్లాహ్ను ఆరాధిస్తూ ఖాతిమా బిల్ ఖైర్ పొంది నరకం నుంచి రక్షించబడి అల్లాహ్ యొక్క స్వర్గంలో చేరుగాక. ఆమీన్. వా ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. సున్నత్ చేసుకోవాలో